హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. పరిశుద్ధ గ్రంథంలో గాబ్రియేలు దూత ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగి ఉన్నటువంటి దూత. గాబ్రియేల్ అనేటువంటి దూత యొక్క నామధేయంబు క్రైస్తవ పరిశుద్ధ గ్రంథంలో 4 సార్లు ఇది ఉటంకించబడినటువంటి నామధేయంబు. గాబ్రియేల్ అనేటువంటి ఇటు నామధేయంబునకు హీబ్రూ మూలము, హీబ్రూ పదమైనటువంటి గేవ్రియేల్ అనేటువంటి హీబ్రూ పదములో నుంచి ఇది గేబ్రియల్ అనేటువంటి పదము ప్రాణం పోసుకుంది. ఇది 2 పదాల యొక్క కలయిక. మొదటిది గేవ్రి ప్లస్ ఎల్, ఇవి 2 కలిపితే గేబ్రియల్ అనేటువంటి పదం వచ్చింది. గేవర్ అనేటువంటి ఈ హీబ్రూ పదం యొక్క అర్థము వీరుడు, బలమైనవాడు, పురుషుడు. ఎల్ అనే హీబ్రూ పదానికి అర్థం సర్వశక్తిమంతమైనటువంటి దేవదేవుడు అని దీని యొక్క భావం. గేబ్రియల్ అనే పేరునకు అర్థము దేవుడు నా బలము అని దీని యొక్క అర్థం, లేదా దేవుని వీరుడు, లేదా బలమైన దేవునికి చెందినవాడు అన్నది దీని యొక్క భావంగా మనం చూస్తాం. బైబిల్లో గేబ్రియేల్ అన్నటువంటి ఈ దూత మరి దానియేలు గ్రంథంలో 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. దర్శనాల అర్థాన్ని వివరించేందుకు దేవదేవుని నుండి వచ్చినటువంటి దూతగా చూస్తాం. లూకా శుభవార్త 1వ అధ్యాయంలో బాప్తిస్మమిచ్చు యోహానును మరియు యేసయ్య జననాన్ని ప్రకటించినటువంటి దేవదూతగా మనం చూస్తాం. గాబ్రియేలు అనేటువంటి ఇటు నామధేయము క్రైస్తవులకు శక్తిని, దేవుని యొక్క సందేశాన్ని తెలియజేసే దూతగా బహుళ ప్రాచుర్యంగా గుర్తించబడినటువంటిది. ఈయన పేరు ద్వారా దేవుని యొక్క బలం, దేవుని యొక్క సువార్త లేదా సేవ మరియు దైనందిక పరిచర్యకరకైనటువంటి పిలుపు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇస్లామీయ సంప్రదాయంలో సహితం గాబ్రియేలు దేవదూత అరబ్బీలో జిబ్రీల్ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి దూతగా పరిగణించబడతాడు. మన జీవితాలలో గేబ్రియేల్ దూతలాగా మనము కూడా దేవుని యొక్క బలాన్ని అనుభవిస్తూ ఆయన సందేశాన్ని ధైర్యంగా ప్రకటించాలని మనకు గాబ్రియేలు దూత బోధిస్తూ ఉన్నాడు. దేవుడు నీకు ధైర్యాన్ని ప్రసాదించునుగాక. గాడ్ బ్లెస్.